అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు అర్ధరాత్రితో ముగిసింది. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి. మినోపోలిస్లోని ఇటీవల ఇద్దరు ఆందోళనకారులు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కాల్పుల్లో మరణించడంతో సెనేట్ డెమోక్రాట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని సంస్కరించకపోతే నిధుల విడుదల బిల్లుకు అవసరమైన ఓట్లు వేయబోమని హెచ్చరించారు. దీంతో హోంల్యాండ్ భద్రత, ఇతర విభాగాలకు నిధులు నిలిచిపోనున్నాయి. అయితే ఇది పాక్షికమేనని, వచ్చే వారం ఈ నిధుల బిల్లుపై మరోసారి చర్చలు జరగనున్నాయని చట్టసభ సభ్యులు పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ 1న కూడా అమెరికా ప్రభుత్వం షట్డౌన్ అయింది. ఆ దేశ చరిత్రలో సుదీర్ఘకాలం 43 రోజుల పాటు కొనసాగింది షట్డౌన్. అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు అర్ధరాత్రితో ముగిసింది. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి. మినోపోలిస్లోని ఇటీవల ఇద్దరు ఆందోళనకారులు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కాల్పుల్లో మరణించడంతో సెనేట్ డెమోక్రాట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని సంస్కరించకపోతే నిధుల విడుదల బిల్లుకు అవసరమైన ఓట్లు వేయబోమని హెచ్చరించారు. దీంతో హోంల్యాండ్ భద్రత, ఇతర విభాగాలకు నిధులు నిలిచిపోనున్నాయి. అయితే ఇది పాక్షికమేనని, వచ్చే వారం ఈ నిధుల బిల్లుపై మరోసారి చర్చలు జరగనున్నాయని చట్టసభ సభ్యులు పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ 1న కూడా అమెరికా ప్రభుత్వం షట్డౌన్ అయింది. ఆ దేశ చరిత్రలో సుదీర్ఘకాలం 43 రోజుల పాటు కొనసాగింది షట్డౌన్.